వెల్కమ్ టు ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ 143 ఛానల్. ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. లిటిల్ స్టార్స్ 143 ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టే లైక్, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్. ఓకే, చిన్ని కథలు పెద్ద అర్థాలు. అలాంటి కథల్లో ఈరోజు ఒక కథ తెలుసుకుందాం. కథ పేరు అది ఎవరిదో అంటే మా మమ్మీతో తెలుసుకుందాం. ఆర్ యు రెడీ మమ్మీ? వెల్కమ్ టు బెడ్ టైమ్ స్టోరీస్. వాట్ ఈస్ వెల్కమ్ టు ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ 143 ఛానల్. మామ్, వాట్ ఈస్ టుడేస్ బెడ్ టైమ్ స్టోరీ? ఇవాల్టి స్టోరీ ఏంటంటే ఎల్లకాలం మోసం చేయలేం, సంయుక్త అక్షరాలు లేని బాలల కథ ఇది. ఓకే, సో ఎల్లకాలం మనం మోసం చేయలేము. మరి ఎవరిని మోసం చేయలేమో ఏంటో మరి చూద్దామా? ఓకే, ఒక ఊరిలో ఒక కోతి ఉండేది. అది చిన్నప్పటి నుంచి మనుషుల నడుమ పెరిగింది. దాంతో దానికి అన్నీ మనుషుల బుద్ధులే వచ్చినాయి. ఒకసారి ఆ కోతి పక్కనే ఉన్న అడవిలోనికి పోయింది. దానికి జంతువులను భయపడిచ్చి పళ్ళు, కాయలు సంపాదించాలని అనిపించింది. అడవిలో ఒక చిన్న నీటి గుంత ఉంది. దానిపైన ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు మీదకు ఎక్కి కూర్చొనుంది. అడవిలో జంతువులు ఏవైనా నీళ్లు తాగడానికి ఆ గుంత వద్దకు రాగానే, ఏయ్, ఇది నాది, నా అనుమతి లేకుండా ఎవరు దీనిలో నీళ్లు తాగకూడదు. అడవికి రాజైన సింహం దీన్ని నాకు అప్పగించింది. నాకు ఏవైనా పళ్ళు కానీ కాయలు కానీ ఇచ్చి తర్వాత నీళ్లు తాగండి అని గట్టిగా అరిచింది. సింహం పేరు వినగానే అడవి జంతువులన్నీ భయంతో గజగజ వణికిపోయేవి. అనవసరంగా గొడవ దేనికని అది అడిగినట్టే పళ్ళో కాయో దుంపలో ఇచ్చి నీళ్లు తాగేవి. కోతి అలా వాటిని మోసం చేసి కొంచెం కూడా పని చేయకుండా కులాసాగా కాలం గడపసాగింది. అంటే సింహం కోతికి చెప్పకపోయినా కూడా నాకు చెప్పింది అని చెప్పి అందరినీ భయపెట్టించి అది ఏ పని చేయకుండా అది ఈజీగా ఫుడ్ దాని దగ్గరికి వచ్చేటట్టు చేసుకునిందనమాట. ఒకరోజు ఒక గుర్రం నీటిని తాగడానికి వచ్చింది. కోతి అలవాటుగా దాన్ని ఆపి, ఏయ్, ఇది నాది, నాకు ఏ పండో కాయో ఇచ్చి నీళ్లు తాగు, ఇది సింహం ఆజ్ఞ అనింది గట్టిగా. ఆ గుర్రం చాలా తెలివైనది. అది కొన్ని రోజులు మనుషులతో ఉండి వాళ్ళ పద్ధతులు నచ్చక పారిపోయి అడవికి వచ్చింది. అందుకే కోతి మాటలు విని, ఇదేంది అచ్చం మనుషుల్లా మాదిరి మాట్లాడుతుంది, ఈ భూమి నాది, ఈ చెట్టు నాది అని తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఒకరికొకరు చంపుకోవడం మనుషుల పద్ధతే కానీ జంతువుల పద్ధతి కాదు. అడవిలో అన్నీ సమానమే, అన్నీ అందరివే. ఈ కోతి పక్క ఊరి నుంచి వచ్చినట్టుంది, అందుకే అజమాయిషీ చేయాలనుకుంటుంది. దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకుంది. కోతి బావా, నా దగ్గర పళ్ళు కాయలు ఏవీ లేవు, కావాలంటే నిన్ను నా మీద ఎక్కించుకొని అడవంతా అలా సరదాగా తిప్పుతా, ఏమంటావు అని అనింది. కోతికి ఈ ఆలోచన నచ్చింది. హాయిగా కాళ్ళు నొప్పి పెట్టకుండా అడవిని చూడొచ్చు కదా అనుకొని సరే అనింది. గుర్రం కడుపు నిండా నీళ్లు తాగగానే కోతి దానిపైకి ఎక్కి కూర్చోనింది. గుర్రం కొంచెం దూరం నెమ్మదిగా పరిగెత్తుతూ ఒక్కసారిగా వేగం పుంజుకొని వచ్చింది. ఆ వేగానికి కోతికి కళ్ళు తిరిగాయి. గుర్రం మెడను గట్టిగా పట్టుకొని నెమ్మదిగా పరిగెత్తు, పడిపోయేటట్టు ఉన్నాను అని అనింది వణికిపోతూ. గుర్రం మరింత వేగం పెంచుతా, కోతి బావా, కాసేపు ఓపిక పట్టు, సింహం గుహ నుంచి బయటకు పోయే లోపల దాన్ని చేరుకోవాలి అనింది. సింహం పేరు చెప్పగానే కోతి అదిరిపడింది. సింహం దగ్గరకా? ఎందుకు అనింది భయంగా. ఏం లేదు బావా, నీకు అప్పచెప్పినట్టే నాకు ఏదో ఒక చెరువో నదో ఇవ్వమని అడుగుతా, అప్పుడు హాయిగా కాలు మీద కాలేసుకొని పని పాట చేయకుండా నీలాగే బతికేయచ్చు అనింది. ఆ మాటలకు దానికి గొంతులో వెలక్కాయ
పట్టినట్టు అయింది. వెలక్కాయ అంటే మనం తింటే అది ఎందుకు పట్టేస్తుంది అనమాట. ఆ కాయ అయిపోయినట్టు అయిపోయింది. సింహం దగ్గరికి పోతే ఇంకేమన్నా ఉందా, నా పేరు చెప్పి అడవి జంతువుల్ని ఇన్ని రోజులు మోసం చేశావా అంటూ పంచాతో ఒక్కటి పెరిగిందంటే చచ్చూరుకుంటుంది. దాంతో గుర్రాన్ని బతిమలాడతా, మామా ఏమీ అనుకోవద్దు, నేను చెప్పిందంతా అబద్ధం, ఏదో బుద్ధి గడ్డి తిని పొరపాటు చేశాను, ఈ ఒక్కసారికి వదిలేయి, ఇంకెప్పుడు ఈ అడవికి రాను, నన్ను సింహం దగ్గరికి తీసుకొని పోవద్దు. అది అలా హఠాత్తుగా ఆగిపోయేసరికి దానిపైన ఉన్న కోతి పట్టు తప్పి ఎగిరి ముందున్న చెట్టుకు టపీమని కొట్టుకొని ముక్కు పచ్చడైపోయింది. కోతి ముక్కుతా మూలుగుతా లేచి నిలబడి వెనక్కి తిరిగి చూడకుండానే ఊరి వైపు పరుగు తీసేసింది. అంటే ఈ కోతి ఊరిలో నుంచి పారిపోయి వచ్చేసి ఇక్కడ హ్యాపీగా జంతువులను బెదిరించుకొని తినసాగింది. అంటే ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఎప్పుడైనా కానీ మనం ఎవరిని ఎల్లకాలము మోసం చేయలేం. ఎవ్రీ టైమ్ వీ షుడ్ నాట్ డూ బ్లేమ్ అదర్స్, రైట్? దెన్ విచ్ వన్ విల్ కమ్. సో అలా ఎవరిని కానీ మనం మోసం అనేది చేయకూడదు. ఎప్పుడైనా కానీ అది బయటపడిపోతుంది. ఓకేనా పిల్లలు? ఓకే, గుడ్ నైట్. నిజం నిప్పు లాంటిది. ఎస్. సో ఇలాంటి మరిన్ని స్టోరీస్ మీరు వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన ఛానల్ని ఫాలో అయిపోయింది. మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఎవ్రీ 7:30 PM బెడ్ టైమ్ స్టోరీ ఒకటి రిలీజ్ చేస్తాం ఎవ్రీ డే. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. సో ఇలాంటి మరిన్ని చిన్న కథలకి పెద్దర్థాలు, చందమామ కథలు, బాలల సరదా కథలు మీరు వినాలనుకుంటే మరి ప్లేలిస్ట్లో అవైలబుల్లో ఉంటాయి, చూసి ఎంజాయ్ చేయండి. అదేవిధంగా ఎడ్యుకేషనల్ రిలేటెడ్ 5th క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 2nd class, all the subjects will be explained by our kids. So you can watch and enjoy, you can show it to your kids as well, they can learn easily. అండ్ అదేవిధంగా ఫన్నీ జోక్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి, చూసి ఎంజాయ్ చేయండి.